హాయ్ అండి అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 5 స్టోరీ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుందండి. ఇక నుంచి మన సీత లైఫ్ ఎటెళ్తుందో చూద్దాం. ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉండడం వల్ల తనని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. పరుగులాంటి నడకతో వీళ్ళు కూడా లోపలికి వెళ్తారు. వాళ్ళు రాకముందే డాక్టర్‌కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం వల్ల అన్ని ఏర్పాట్లు చేస్తారు డాక్టర్. వెంటనే ఆమెను ఆపరేషన్ థియేటర్‌కి షిఫ్ట్ చేస్తారు. చాలా ప్రయత్నం చేసిన 2 గంటల తర్వాత కష్టపడి ఆమెకి ఆపరేషన్ చేస్తారు హార్ట్‌కి. తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. అప్పటికే చాలా టెన్షన్‌తో ఎదురు చూస్తూ ఉంటాడు రావణ్. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది మా నాన్నమ్మకు అని టెన్షన్‌గా వచ్చి అడుగుతాడు. మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టి ఆవిడని సేవ్ చేశాము. ఆవిడ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదని చెప్పాను. ఆల్రెడీ ఇంతకు ముందు ఆవిడకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి నీకు జాగ్రత్తలు చెప్పాను కదా రావణ్. మళ్ళీ ఎందుకు సీరియస్‌గా రావాల్సి వచ్చింది? ఇప్పుడు ఆపరేషన్ చేశాం కాబట్టి ఆవిడ సేఫ్ అని నేను చెప్పలేను. ఆవిడ సంతోషం, ఆవిడ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నువ్వు నాకు తెలుసు కాబట్టి నా కొడుకుగా భావించి నీకు చెప్తున్నాను. ఆమె మనసు నొప్పించకుండా ఏదైనా చెయ్యండి. ఇంట్లో ప్రాబ్లం మీకే మీరు సాల్వ్ చేసుకోండి. ఆవిడ దాకా తీసుకుని వెళ్ళొద్దు రావణ్. తర్వాత ఏదైనా జరిగితే బాధపడినా ప్రయోజనం లేదు. ఒక డాక్టర్‌గా చెప్పట్లేదు ఈ మాటలు. మా ఇంట్లో ఒక వ్యక్తితో చెప్తున్నట్లు చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు డాక్టర్. రావణ్ ఇంటికి లేట్‌గా వెళ్తాడు. వాళ్ళ వాళ్ళ నాన్నమ్మ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పటికే టైం 6 సమయం అవుతుంది. ఏంటి రావణ్, టైంకి ఇంటికి రావడం మానేశావు? ఇప్పుడు ఉదయం అయింది. ఈ టైంలో ఇంటికి వస్తున్నావు. ఇంట్లో నీ గురించి ఆలోచిస్తారు. అది గుర్తుందా నీకు? అని అడుగుతుంది రజని. నా గురించి ఎవరో ఆలోచించవలసిన అవసరం లేదు. ఆల్రెడీ మీ అందరికీ నేనెప్పుడో చెప్పాను. ఎందుకు ఈ నటన? అని అంటాడు రావణ్. నేను మీ అమ్మని కాబట్టి నీ గురించి ఆలోచించే బాధ్యత నాకుంది. కాబట్టి అడుగుతున్నాను అని అంటుంది. వావ్! గ్రేట్ మదర్ మీరు. సొంత కొడుకుని నలుగురిలో తల ఎత్తుకోకుండా చేశారు. అందరి ముందు నా పరువు పోయేలా చేశారు. అందరూ నన్ను చూసి నవ్వుకునేలా చేశారు. మర్చిపోను. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నా గుండెల్లో మండుతున్న జ్వాల ఎప్పటికీ మర్చిపోను. నువ్వు నా తల్లివి కాదు అంటూ మాట్లాడతాడు కోపంతో. రావడం అతని కళ్ళు అగ్నిజ్వాలలా మండుతూ ఉంటాయి. మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది తను డ్రింక్ చేశాడు అని. ఏంటి రావణ్ ఇది? తను మీ అమ్మ. ఆ మాత్రం గౌరవం లేకుండా తన మీదకు వెళ్తున్నావు. కొడతావా అని గట్టిగా ప్రశ్నిస్తుంది రాజ్యం. నానమ్మ, నేను కొట్టడానికి ఎవరిని? నేను ఎవరి మీదకి కూడా వెళ్ళట్లేదు. నా మనసులో మండుతున్న బాధను బయట పెట్టానంతే. తప్పు చేసుంటే ఆ దేవుడు నాకు శిక్ష వేస్తాడు కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేసింది వీళ్ళు, శిక్ష అనుభవిస్తుంది నేను. ఇంటికి రావాలంటే అసహ్యం వేస్తుంది. ఎక్కడైనా చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ పెద్దగా అరుస్తాడు రావణ్. అతని అరుపుకు పనిచేస్తున్న పనివాళ్ళు కూడా భయపడతారు. ఏం మాట్లాడుతున్నావురా అంటూ తన చెంప మీద గట్టిగా కొడుతుంది రాజ్యం. మమ్మల్ని బాధపెట్టి చంపేస్తున్నావు. అర్థం చేసుకునే బుద్ధి ఆ దేవుడు నీకివ్వలేదని గట్టిగా అరుస్తుంది ఆమె. ఆమె అలా అరవడం వల్ల ఆవిడకి గుండెల్లో నొప్పి మొదలవుతుంది. అలా గుండె మీద చేయి పట్టుకుని అమ్మా అంటుంది. ఆవిడ సిచ్యువేషన్ అర్థమైన రావణ్ ఆమెను తీసుకుని వెంటనే హాస్పిటల్కి బయలుదేరతాడు. రావణ్ వెనుక కారులో వాళ్ళ అమ్మా నాన్న కూడా వెళ్తారు. డాక్టర్ చెప్పిన తర్వాత ఇంట్లో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు రావణ్. అప్పుడే బయటకు వస్తారు పృథ్వీ. మీరు పేషెంట్ని చూడాలనుకుంటే చూడొచ్చు. ఆవిడ ఇప్పుడు స్పృహలో లేరు. బట్ ఒకసారి చూసి రావచ్చు అని చెప్పి వెళ్తాడు తనను. రావణ్ లోపలికి వెళ్తాడు. మత్తుగా నిద్రపోతూ ఉంది వాళ్ళ నానమ్మ. పక్కనే ఉన్న వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తాడు. ఆమెకి ఎదురుగా కూర్చుని ఆమె వైపు చూస్తూ ఉంటాడు. నా బాధలు పంచుకోవడానికి నువ్వు తప్ప ఇస్తే ఎవరూ లేరు. అలాంటిది నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే
నేను ఒంటరిగా మిగిలాలా అంటూ ఆవిడ వైపు చూసి బాధపడతాడు. అలా పడుకునే ఉన్న ఆమెకు సెలైన్ అయిపోవడం వల్ల ఇంకొక సెలైన్ పెడుతుంది సీత. అప్పుడు రావణ్ వైపు చూస్తుంది. చూడ్డానికి ఇంత గంభీరంగా ఉన్నారు, ఈయన కూడా బాధపడతాడా అని అనుకుంటుంది మనసులో. సార్, మీరు ఎక్కువసేపు ఐసీయూలో ఉండకూడదు. పేషెంట్కి స్పృహలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు రావచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళండి సార్ అని అంటుంది. ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు. అతను బయటికి వెళ్ళిన 2 సెకండ్స్కి ఆమె కొడుకులు కోడలు లోపలికి వస్తారు. వాళ్ళు కూడా చూసి వెళ్ళిపోతారు. సీత ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత బయట ఉన్న వాళ్ళని పిలుస్తుంది. నన్ను క్షమిస్తావా నానమ్మ, నీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం అంటూ బాధపడతాడు. ఆమె అతనితో ఏం మాట్లాడకుండా మొహం పక్కకి తిప్పేస్తుంది. తనని వెళ్ళిపోమని కళ్ళతో సైగ చేస్తుంది. అది అర్థం చేసుకున్న సీత, సార్, మీ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆవిడికి నయం అయ్యాక తర్వాత చూసుకోండి. ఆవిడ మీతో మాట్లాడడానికి ఒప్పుకోవట్లేదు, మిమ్మల్ని వెళ్ళిపోమని అంటుంది. ఇప్పుడు అసలే ఆవిడ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మీరు బయటికి వెళ్తారా అని చెప్తుంది. నువ్వేంటి నాకు చెప్తున్నావు? నేను వెళ్ళాలో ఉండాలో నాకు తెలుసు. ఒక నర్సులాగా నీ పని. మా పర్సనల్స్ విషయాల్లోకి జోక్యం చేసుకోకని అరుస్తాడు. అప్పటికే లోపల వస్తున్నాడు డాక్టర్. సీత చెప్పిన దాంట్లో తప్పు లేదు. నేను ముందే చెప్పాను కదా రావణ్, మళ్ళీ ఎందుకు దానికి ఆపోజిట్గా బిహేవ్ చేస్తున్నావు? అమ్మాయి హెల్త్ నయం అయిన తర్వాత ఆమెతో చెప్పు. ఆమె ప్రాబ్లం ఏంటో తెలుసుకో. ఆమె సంతోషంగా ఉండేలా చూసుకో. ఇప్పుడైతే నువ్వు బయటకు వెళ్ళు అని అంటాడు. తర్వాత వచ్చి ఆమెను చెక్ చేస్తాడు. ఆవిడికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఈవినింగ్ అవుతుంది. తన షిఫ్ట్ మారిపోతుంది. వేరొక నర్స్కి డీటెయిల్స్ చెప్పి బయటికి వెళ్ళిపోతుంది సీత. పృథ్వీ తనను బయట కలుస్తాడు. ఏంటి మేడం, డ్యూటీ అయిపోయిందా? మీ పని ఏదో బాగుందనుకుంటా. ఇంటికి వెళ్ళిపోతారు టైంకి. మరి మీరేం చేస్తున్నారు డాక్టర్ గారు? మీరు కూడా వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా ఇంటి దగ్గర ఒంటరిగా ఉండాలి. అదేదో ఇక్కడే టైం పాస్ చేయొచ్చు కదా చెప్పింది సీత. నువ్వు ఉంటానంటే నేను కూడా రాత్రంతా కూర్చుని నీ వైపు చూస్తూ ఉండిపోతాను, కానీ మనకు అంత అదృష్టం లేదు కదా అని మనసులో అనుకుంటాడు పృథ్వీ. ఏమీ మాట్లాడడం లేదు. మరి పేషెంట్లు ఎక్కడి నుంచి వస్తారబ్బా అని ఆలోచిస్తున్నాను. ఆ మాటకి నవ్వుతుంది. మీరు ఫ్రీగా చూస్తానంటే చెప్పండి, పేపర్లో యాడ్ చేద్దాం. అప్పుడు మన హాస్పిటల్ ముందు క్యూ కట్టేస్తారు. ఇక మీరు రెస్ట్ లేకుండా పేషెంట్స్ని చెక్ చేస్తూ ఉండొచ్చు. అంతేగా, ఆ పని మాత్రం చేయకు తల్లి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటేనే సరిపోతుంది. ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంది. కానీ నాతో పోలిస్తే నువ్వే ఎక్కువ కష్టపడతావు. అలాంటిది నీ పెదవుల మీద చిరునవ్వు మాత్రం చెరగదు. గ్రేట్ సీత నువ్వు అని అంటాడు. మీరు పొగుడుతూ కూర్చుంటే నేను ఇక్కడే ఆగిపోతాను. మీ పొగడ్తలు రేపు కంటిన్యూ చేద్దాం బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. కళ్ళు మాత్రం కోపంతో వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మరి ఇంతకీ ఎవరు వాళ్ళు? తర్వాత చూద్దాం. సీత ఇంటికి వెళ్ళేసరికి నిద్రపోతూ కనిపిస్తుంది వాళ్ళ నానమ్మ. ఆవిడ నిద్ర లేపుతుంది. ఏంటి నానమ్మ ఈ టైంలో పడుకుని ఉన్నావు? ఆరోగ్యం బాగుంది కదూ అని అడుగుతుంది. నాకేమైంది తల్లి, నేను బాగున్నాను. కాకపోతే కాస్త నీరసంగా ఉంది అని చెప్తుంది. నానమ్మ తాతయ్య గురించి ఆలోచిస్తూ భోజనం చేయకుండా ఉంటే నీరసంగానే ఉంటుంది. ఒకటి ఆలోచించు, నువ్వు లేకుంటే నేను ఒంటరిగా బ్రతకాలా? అమ్మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరు మాత్రం నన్ను వదలకుండా నాతో ఇన్ని రోజులు నడిచారు. తాతయ్య మనల్ని దూరం చేసి వెళ్ళిపోయారు. నువ్వు కూడా వెళ్ళిపోతే నేను అనాథగా మిగలాల్సిందే. నా మనసులో బాధ చెప్పుకోవడానికి నాకెవరుంటారు చెప్పు అంటూ బాధపడుతూ అడుగుతుంది సీత. అయ్యో తల్లి, నువ్వు ఇంత చెప్పిన తర్వాత కూడా నేను తినకుండా ఉంటానా? రేపటి నుంచి 3 పూట్ల తృప్తిగా తింటాను. ఒకవేళ నాకేమైనా జరిగి తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతే ఆయన కూడా నన్ను తిడతారు. నా మనవరాలను వదిలేసి ఇక్కడికి వచ్చావా పుట్టి
అని అంటారు. ఆ మాట కోసమైనా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. పో తల్లి, స్నానం చేసి రా పో. అమ్మా, పొద్దుట్నుంచి అందరికీ సేవ చేసి అలసిపోయి ఉంటావు. నీ కోసం కాస్త అన్నం వేడిగా వండుతా అంటుంది. వద్దు నానమ్మ, నేను వండుతాను, నువ్వు కూర్చో అని చెప్పి కొంచెం బియ్యం కడిగి గ్యాస్ మీద పెడుతుంది. మార్నింగ్ తను చేసి వెళ్ళిన కర్రీ అలానే ఉంది కాబట్టి కూర ఏమీ చేయదు. అన్నం ఉడికే లోపల తను ఫ్రెష్ అయి వచ్చేస్తుంది. అలా వాళ్ళ నాన్నమ్మకి భోజనం తినిపించి తను కూడా తింటుంది. ఎంత సీతతో బాధ లేనట్టు చెప్పినా మనసులో చాలా బాధపడుతుందామె. మనవరాలి జీవితంలో సంతోషం లేదు. అది వెలితి మాత్రం ఆవిడ మనసులో అలాగే ఉండిపోతుంది. పృథ్వీ కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడాలి అనుకుంటాడు. అతని మనసులో మాట బయట పెడితే ఆమె నా మనవరాల్ని పెళ్లి కొప్పిస్తుంది అన్న ఆశ పృథ్వీది. తర్వాత రోజు రొటీన్‌గా అన్ని పనులు చేసి, వాళ్ళ నాన్నమ్మ కోసం భోజనం సిద్ధం చేసి, పక్కింటి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతుంది సీత. డాక్టర్ తనని పిలిచి, "నువ్వు స్పెషల్‌గా రాజ్యలక్ష్మి గారిని కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఆవిడ మనవడు గురించి నీకు తెలీదు. చాలా కోపిష్టి. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ అతనికి పంచప్రాణాలు. అందుకోసం అందరి మీద అరుస్తూ ఉంటాడు. నైట్ షిఫ్ట్ చేసే నర్సు ఆమె సరిగా చూసుకోలేదట. అందుకే ఇప్పటికొక ముగ్గురు నర్సుని మార్చాడు. కాబట్టి నీ మీద నాకు నమ్మకం ఉంది తల్లి. సీత, నువ్వు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటావు కదా! అలాగే ఆమెని చూసుకోవా అని అంటాడు డాక్టర్. అయ్యో సార్, మీరంతలా చెప్పాలా? నేను వార్డులో ఉంటాను. ఆమెను బాగా చూసుకుంటాను అని అంటుంది. నువ్వు ఆ వార్డులో ఉన్న అందరినీ చూసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆమెను మాత్రమే చూసుకో అమ్మా అని అంటారు. అలాగే సార్ అని చెప్పి ఆవిడ రాగిజ్యలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతుంది సీత. లోపలికి వెళ్తూ ఉంటే రావణ్ తన వైపు చూస్తూ ఉంటాడు. రాజ్యం తనని ఎలాగో లోపలికి రావనివ్వట్లేదు కాబట్టి బయట నుంచి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తనకి ఏదైనా నచ్చకపోతే వాళ్ళని బయటికి పిలిచి తరిమేస్తాడు. తను లోపలికి వెళ్ళగానే రాజ్యం ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది. ఏంటమ్మా, ఏదో ఆలోచిస్తున్నారు? అదేంటో నాకు కూడా చెప్తే నేను కూడా షేర్ చేసుకుంటాను కదా మీ మనసులో బాధ అని అంటుంది సీత ఆవిడతో. చాలా సరదాగా మాట్లాడుతూ కనిపిస్తుంది ఆవిడికి. ఇంజెక్షన్ చేస్తుంది. ఎప్పుడు చేసిందా ఇంజెక్షన్ అన్నట్టు ఆవిడ సీత వైపు చూస్తుంది. అయ్యో, భలే అల్లరి పిల్లవు నువ్వు. మనుషుల్ని మాటలతో పెట్టి మాయ చేస్తున్నావు కదా. అసలు ఇంజెక్షన్ ఎప్పుడు చేశావో కూడా నాకు తెలియలేదు నాకు అంటూ తనతో చాలా సరదాగా కలిసిపోతుంది. సీతతో అంత చక్కగా ఆవిడి కొత్త వాళ్ళతో త్వరగా మాట్లాడదు కానీ సీతతో మాత్రం కలగలుపుగా మాట్లాడేస్తుంది. అందులో ఆమె కొడుకు కోడలు కూడా ఆమెను చూడ్డానికి లోపలికి వెళ్తారు. సీతతో అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాళ్ళని సీతకు పరిచయం చేస్తుంది. సీత వాళ్ళతో కూడా మర్యాదగా మాట్లాడుతుంది. ఆమెను కూడా చాలా బాగా చూసుకుంటుంది. నానమ్మ తనని ఎంత బాధపెట్టినా ఆవిడ లోపలికి రానివ్వకపోయినా అక్కడి నుంచి కదలడు రావణ్. లోపలికి చూస్తూ ఉంటాడు. సీత తనని కేర్ఫుల్గా చూడడం గమనిస్తూ ఉంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని మా నానమ్మ వద్దే ఉంచండి. తను ఆమెను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పాడు. తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటుంది. తర్వాత తను షిఫ్ట్ అయిపోతుందని చెప్తారు డాక్టర్. అంటే రాత్రికి మళ్ళీ ఈ పిచ్చి నర్సులు వస్తారు. ఆమెను సరిగా చూసుకోరని కోపంగా తనకి అరుస్తాడు. ఎంత డబ్బు కావాలో చెప్పండి, అంత డబ్బు తనకి ఇస్తానని అంటాడు రావణ్. నువ్వు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అసలే వాళ్ళ తాతయ్య రీసెంట్గా చనిపోయారు. వాళ్ళ నానమ్మ మాత్రమే ఉంటుంది. ఆవిడని తను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. తన వైపు కూడా ఒకసారి ఆలోచించు అని అంటాడు డాక్టర్. డాక్టర్ అలా చెప్పేసరికి కొంచెం ఆలోచిస్తాడు. తను నిజమే కదా, వాళ్ళ నానమ్మ కూడా ఒంటరిగా ఉంటుందని ఏం మాట్లాడకుండా బయటకు వస్తాడు. ఈవినింగ్ సీత వెళ్ళిపోతుంది. సీత వెళ్తూ ఉంటే ఆవిడ కూడా బాధపడుతుంది. నీతో ఉంటే నాకు చాలా సరదాగా ఉంది. నాకు ఒక నర్స్ నన్ను కేర్ఫుల్గా చూసుకున్నట్టు అనిపించట్లేదు. మా ఇంట్లో అమ్మాయిలా కలిసిపోతున్న సీత బంగారు తల్లి.
పేరుకు తగ్గట్టే అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నావు అని అర్థమవుతుంది అంటూ కొంచెం బాధగా చెప్తుంది ఆవిడ. సీత కూడా తన ఫ్యామిలీ విషయాలు ఆవిడతో షేర్ చేసుకుంటుంది. అయ్యో తల్లి, నిన్నిక్కడ ఆపి నన్ను చూసుకోమండం చాలా తప్పు. అసలే మీ నానమ్మ ఒంటరిగా ఉంటుంది. వెళ్ళమ్మా, ఇంటికి వెళ్ళి ఆమె చెప్తుంది. సీత ఇంటికి వెళ్ళిపోతుంది. నైట్ వచ్చిన నర్సులు మళ్ళీ ఆవిడని జాగ్రత్తగా చూసుకోరు. వాళ్ళని చూస్తుంటే చాలా కోపం వస్తుంది. సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మనవడు. అలాగే వాళ్ళ నానమ్మ. రావణ్ తనతో మాట్లాడి వాళ్ళ నానమ్మను హాస్పిటల్లో ఉన్నంత వరకు తను ఆమె దగ్గరే ఉండాలి అనుకుంటున్నాడు. ఆ విషయం సీతతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మరి సీత అతను చెప్పిన మాటలకు ఒప్పుకుంటుందా? ఆవిడని చూసుకోవడానికి అక్కడే ఉంటుందా? మన సీత లైఫ్ ఏ టర్నింగ్ తిరగబోతుంది? ఇలాంటి మరి సరికొత్త విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే పక్కన ఉన్న హైప్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.